సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను విజయ్. తిరుపతిలో జరిగినటువంటి వారాహి సభలో పవన్ కళ్యాణ్ ఆయన ప్రసంగం మాత్రం అందరిని కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా హిందువుల మనోభావాలను కాపాడడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి తాను ముందుంటానంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీనిపైన విశ్లేషణ చేయడానికి పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, నిన్న పవన్ కళ్యాణ్ చూస్తే ఒక సరికొత్త పవన్ కళ్యాణ్ లా కనిపించారనుకోవచ్చు. డెఫినెట్గా అంటే మళ్ళీ ఎన్నికల ముందు ఎలాంటి ప్రసంగాలు ఆ వాడి వేడి ఉందో నిన్న అదే విధంగా పవన్ కళ్యాణ్ ప్రసంగంలో కనిపించింది. హిందువుల పరిరక్షకుడుగా కనపడ్డాడు. నిన్న పవన్లో విశ్వరూపం చూసాం. నిన్న నిజమే, హిందూ జాతి మొత్తం యావత్తు కూడా చాలా బాధపడే పరిస్థితిలో వాళ్ళందరి వైపున ఆ భారం మోసి 11 రోజులు పశ్చాత్తాప దీక్ష చేపట్టినట్టు. పశ్చాత్తాపంగా అంటే బాధపడి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాడు. 11 రోజులు నియమ నిబంధనలతో ఉండి కాలినడకన పాపం చాలా ఇబ్బంది పడతా వెళ్ళి దీక్షను విరమించుకున్నాడు. ఇప్పుడు అట్లా ఎవరు రాలేదు ఆలోచన. ఈ దేశంలో అనేక మంది హిందూ సంఘాలు ఉన్నాయి, స్వామీజీలు ఉన్నారు, గురూజీలు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. ఎవరికి రాని ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఆయన అంతా ఓన్ చేసుకున్నాడు కాబట్టి. మన హిందూ సమాజంలో జరుగుతున్న దాడులు, ఎందుకంటే గతంలో 219 గుడుల మీద దాడులు జరిగింది. ఆయన చూశాడు యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా. ఆయన అప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా ఇది కాదు అని చెప్పేసి పోరాడుతున్నప్పుడు మళ్ళా ఇంకో అపవిత్ర జరిగిందనే ఒక ఇన్సిడెంట్ మీద ఆయన చలించిపోయాడు. హృదయాంతరాల నుంచి వచ్చి అన్నీ వదిలేసుకొని వెళ్ళాడు సార్. కాబట్టి ఇక్కడ నిన్నటిదాకా ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సోమవారం దర్శించుకున్న తర్వాత తన ఇద్దరు కూతుర్ని డిక్లరేషన్ కూడా సంతకం పెట్టి, ఆ కూతురు చిన్న కూతురు చేత డిక్లరేషన్ సంతకం పెట్టి ఈయన కూడా పెట్టాడంటే అది యాక్చువల్గా ఎవరైనా వచ్చేవాళ్ళు డెఫినెట్గా డిక్లరేషన్లో సంతకం పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారు అని ఎవరైనా అనేది ఒక ఇండికేషన్ అనేది ఇచ్చాడు. అంటే సరికొత్తగా శ్రీకారం చుట్టాడు. ఇకపోతే భక్తులకి కరెక్ట్గా ఉందా లేదని భోజనాలు అన్న మాతృశ్రీ సిరగొండ వెంగమాంబ దగ్గరికి వెళ్ళి స్వయంగా అక్కడ భోజనం చేశాడు. అన్ని ప్లేసులు కలయి తిరిగాడు. 2 రోజులు అక్కడ ఉన్నాడు. 3వ రోజు ఆయన వారాహి. నిన్న ఆయన డిక్లరేషన్ ఏదైతే ఉందో, హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్నారు. అందులో ఆయన ఒక మాట కూడా అన్నారు శ్రీనివాస్ గారు. ఏంటంటే, నేను ఒక డిప్యూటీ సీఎంగా మాట్లాడలేదు, జనసేన పార్టీ అధినేతగా మాట్లాడలేదు, మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఈ పదవులు నాకు ముఖ్యం కాదు అన్నారు. ఒక సిటిజన్ గా మాట్లాడుతున్నాను, ఒక పౌరుడిగా మాట్లాడుతున్నాను చెప్పారు ఆ మాట. హిందూ జాతి మీద దాడులు తరతరాలను జరుగుతున్నాయి. ఆనాటి ఇంకోటి విజయ్ గారు మీరు చూస్తే కనుక లార్డ్ మెకాలే సిఫార్సులు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి చట్టాలు అమలవుతున్నాయి. చట్టాలు కట్టిన తర్వాత ఎవరికైనా ఒకే సమానంగా ఉండాలి. అదే ముస్లిమ్స్ ఇన్సిడెంట్ జరిగితే అది పెద్ద ప్రపంచవ్యాప్త ఇష్యూ చేస్తున్నారు. అదే హిందువుల మీద దాడి జరిగితే చూసి చూడట్టుకుంటున్నారు. ఇది మారాలి అన్నాడు. వేరొక మతంలో జరిగితే మాత్రం అందరూ ఐక్యంగా ఉంటారు. ఆ మతస్థుల్ని చూసి నేర్చుకోవాలి. హిందువుల్లో చాలా మంది యువత కూడా అంటూ కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ లౌకికవాదం సనాతనం అంటే ఏంటంటే అన్ని మతాలను సమానంగా దృష్టిలో చూడటమే. ఇది లౌకికవాదం, ఈ సనాతనం అనేది కుక్కటి వేలతో పెకిలించాలి, ఇది వైరస్ లాంటిదని చెప్పి ఆ పక్కన తమిళనాడు డిప్యూటీ సీఎం ఒక ఆయన అన్నాడు, ఉదయనిధి స్టాలిన్ అన్నాడు, నేను చూస్తానన్నాడు. ఆయనకు కూడా కొన్ని వార్నింగ్ ఇచ్చాడు. ఆయనకి ఇచ్చాడు, రాహుల్ గాంధీకి కూడా చెప్పాడు, రెచ్చగొట్టవద్దు, మీరు నాయకులైతే అయ్యారు, పార్టీ అధ్యక్షులు అయితే అయ్యారు, మా జోలికి వస్తే మాత్రం మేము ఎవరిని వదిలిపెట్టమన్నాడు. అలాగే వైసీపీకి కూడా మనం ముందుగా అనుకున్నాం ఎలా మాట్లాడతారు, వైసీపీ మీద ఏమన్నా కౌంటర్లు చెలక్తులు ఉంటాయంటే దానికి తగ్గట్టుగా తిరుమల వెంకన్నతో పెట్టుకున్నారు. 11 సీట్లకు పరిమితం చేశారు. 151 నుంచి 11కు వచ్చారు. ఈ 11లో ఒకటే మిగిలిద్ది అన్నాడు. నాణ్యత లేదు అనేది నేను గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నాను. తిరుమల విషయంలో ఇదేం కొత్తగా చెప్పడం కాదంటూ కూడా ఆయన చెప్పుకోవచ్చు. సార్ చాలా మంచి సూచన చేశాడు ఆయన. ఈ విషయంలో వెనకడిగేసి ఆయనకి రాజకీయ పార్టీలు పదవులు ఈ వ్యామోహం కంటే హిందూ సమాజ పరిరక్షణ కోసం, హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడటం కోసం ఒక వ్యక్తి ఎప్పుడో వస్తాడు పుడతాడు అన్నట్టుగా ఈ వ్యక్తి ఇప్పుడు ఓన్ చేసుకున్నాడు అంతే. దీనికోసం సెంట్రల్ పెద్దలతో మాట్లాడుతున్నాడు. డెఫినెట్గా ఆయన సూచనలు సెంట్రల్ కూడా మోదీ గారు, అమిత్ షా గారు కావచ్చు, మంత్రిమండలి కావచ్చు పరిగణలోకి తీసుకుంటుంది. 100 కోట్ల మంది మనోభావాలు కదా సార్. ఇది హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి, దానికి పవర్స్ ఇవ్వాలంటున్నాడు. దానికి పూర్తి పవర్స్ ఇవ్వాలి. సనాతన సాంప్రదాయాలు హిందువుల జోలికి వచ్చే, గుడుల జోలికి వస్తే డెఫినెట్గా ఎవరైతే ఆ జోలికి వచ్చారో వాళ్ళని సహాయ నిరాకరణ చేయాలన్నారు. అంటే సాంఘిక బహిష్కరణ దిశగా వాళ్ళని చేయాలి, శిక్షలు కఠినంగా ఉండాలంటున్నారు, దానికి నిధులు కేటాయించాలంటున్నాడు. నాట్ ఓన్లీ కేంద్రంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ఈ హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఏదైతే సూచన ఉందో అది అద్భుతంగా అందరూ ఆహ్వానించాల్సింది. అంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే శ్రీనివాస్ గారు, ఆయన ఒక కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. ఇది రాజకీయ పరంగా ఒక హైందవ మతానికి సంబంధించి కూడా ఆయన ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి
వాళ్ళని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక బీజేపీ స్ట్రాటజీ కూడా ఉంది అనేది కొంతమంది రాజకీయ వర్గాలు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే బీజేపీ స్ట్రాటజీ అంటే పవన్ ఏమన్నా అమాయకుడేమో? పవన్ కళ్యాణ్కి కూడా అంత సమాజం చదివి కవులు కళాకారులు పుస్తకాలు ఆయన ఇంటర్ చదివింది, కానీ సమాజాన్ని చదివాడు. అది హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడటం ఆయనకి తెలుసు మొదటి నుంచి కూడా. ఆ భావజాలం మెండుగా ఉంది. రాజకీయ కోణంలో చూడాలి అనుకుంటారు అని విమర్శించే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో తమిళనాడు చూసుకోండి, కేరళ చూసుకోండి, అనంత పద్మనాభస్వామి టెంపుల్ నుంచి తమిళనాడులో తంజావూరులో బృహదేశ్వరాలయం కాడి నుంచి అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. మరి దక్షిణ భారతదేశంలో హిందూ పరిరక్షణ కోసం నాంది పలికేవాడు ఇంతవరకు ఎందుకు రాలేకపోయాడు? ఇప్పుడు సనాతన సాంప్రదాయం అంటే అంత ఈ హేళనంగా చూసి ఆ ద్రవిడిజంనే మేము స్వతంత్రం మా దేశం అన్నట్టు భావించే తమిళనాడులో కూడా ఎందుకు ఒక వ్యక్తి పుట్టాడు కదా అక్కడ కూడా, ఆయన బీజేపీ నుంచి సుబ్రహ్మణ్యం స్వామి ఐపీఎస్ ఆఫీసరు ఆయన వచ్చాడు కదండి. ఓకే, మన ఎంపీగా కూడా పోటీ చేశాడు, ఓడిపోయినా కానీ అటువంటి వాళ్ళు వస్తారు. ఏదో ఒక రోజు ఎవరొకరు వ్యక్తుల పరిరక్షణ కోసం వస్తారు. ఆ కోవలో దక్షిణ భారతదేశం నుంచి ఎమర్జీ అయిన నాయకుడిగా హిందూ దేవాలయాలు కావచ్చు, హిందూ సనాతన సంప్రదాయాలు కాపాడటానికి ఇన్నాళ్ళకు ఒక వ్యక్తి వచ్చాడు కదా, అది తప్పట్లయింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో లౌకికవాదాన్ని గురించి కూడా చెప్పాడు. కొంతమంది లౌకికవాదం ముసుగులో ఏదో సెక్యులరిజం అని అంటారు, కానీ ఇది కరెక్ట్ కాదు అనేది కూడా ఆయన అన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే జాతీయ భావజాలంతో ఉండాలి. మన దేశంలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అన్నదమ్ములా అన్ని మతాలని గౌరవించటమే సనాతన సాంప్రదాయం అనేది చెప్పారు. అంతే కదా సార్. ఇంకోటి, ఇది నిధులు కేటాయించాలి. కించపరిచే వ్యక్తులు ఎంత స్థాయి నిధుల్లో ఎవరిని వదలదు. డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ గారు కూడా ఇచ్చినట్టు ప్రకాష్ రాజ్ కూడా ఇచ్చాడు. నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి? నా ధర్మాన్ని నేను కాపాడడానికి, నా హిందువులకి మనోభావాలు దెబ్బతగిలినప్పుడు నేను అడుగుతాను, నువ్వెవడు నాకు చెప్పడానికి అన్నాడు. అదేవిధంగా ఒక తాట తీస్తా అనే పదం కూడా ఉపయోగించాడు. ఎవరిని వదలను, అవసరమైతే కత్తి పట్టుకుంటాం అనే స్థాయికి వెళ్ళాడంటే ఆయన అల్టిమేట్గా ఒక హిందూ సమాజానికి ఒక మంచి ఇండికేషన్, ఒక ధైర్యాన్ని ఇచ్చాడనేది మనం అనుకోవాలి. సో ఎన్నికలకు ముందు వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కేస్తా అంటూ కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రసంగాలు ఇదే వాడి వేడిగా చేశారు. ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను, అవసరమైతే మీరు అన్నట్టు కత్తి పట్టుకుంటా అనే స్థాయికి వచ్చారంటే నిజంగా చేసి చూపిస్తారా? డెఫినెట్గా ఆయన చెప్పింది చేస్తాడు సార్. మనం ఆవేశం అని మీరు నేను అనుకున్నా తాడేపల్లిగూడ సభలో, జగన్ నిన్ను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు. ఉభయ గోదావరి జిల్లాల్లో 0కి పరిమితం పవన్ కళ్యాణ్ కాదన్నాడు. చెప్పి చూపించాడుగా. నిన్న కూడా 30,000 మంది ఆడపిల్లల అదృశ్యం గురించి కూడా చెప్పాడు. 219 దేవాలయాల మీద దాడులు జరిగిన మాట ఆంధ్రప్రదేశ్లో వాస్తవం కాదా? అంతర్వేదుల రథం దగ్ధం జరిగిన మాట. అప్పుడు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం చేసినాయి? దీనికన్నా ఒక లిమిటేషన్ ఉంటుంది. మమ్మల్ని కించపరిస్తే, మా మనోభావాలను కించపరిస్తే మేము ఊరుకోము అనేది ఒక రక్షకుడుగా ఆయన వచ్చినట్టుగా ఆయన పిలుపు, ఆయన వాడివేడి ప్రసంగాలు, ఆయన డిక్లరేషన్ సిస్టమేటిక్గా ఉన్నాడు. ఏదో తూచాయిగా చెప్పట్లా, ఒక పర్ఫెక్ట్గా ఉన్నాడు, క్లారిటీతో ఉన్నాడు. ఆయనకి ఏమంత అమాయకుడేం కాదు. ఎవరో పార్టీల ప్రభావాలతో పడో ఏదో పార్టీ చెప్పినట్టుగా ఆయన ఇది కాదు. ఇన్నాళ్ళకు ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి తరపున మనం నడవాలి, ఇతను కరెక్టే కదా, ఇన్నాళ్ళు మా కోసం ప్రశ్నించేవాళ్ళు లేడే అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నలో ఒక పర్ఫెక్ట్ పర్సన్ అనేది నిస్వార్థం లేని, స్వార్థం అనేది ఆయనకు తెలియదు. నిస్వార్థపరుడైన రాజకీయ నాయకుడు, ప్రజల కోసం ఆలోచించేవాడు, తనకున్న లగ్జరీ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం ఆలోచించేవాడు దొరకటం హిందూ సమాజానికి గొప్ప వరంగా మనం భావించాలి. అలాగే యువతకు కూడా కొన్ని దిశానిర్దేశం అనాలో లేదంటే చురకలంటించారో అనాలో తెలియదు, కానీ మీరు ఇది ఒక రాజకీయ సభ కాదు, సినిమా సభ కాదు, నేను ధర్మాన్ని కాపాడడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే ఈ సభ అంటూ కూడా ఆయన చేశారు. వేరే మతస్థులు వారి దేవుడి పేరు చెప్తే అందరూ ఐక్యం అవుతారు, సైలెంట్ అయిపోతారు, కానీ హిందువుల్లో ఉన్నటువంటి యువత మాత్రం గోవింద అన్నా కూడా పట్టించుకోరు అంటూ కూడా ఆయన ఆవేశంగా మాట్లాడారు. అంటే డెఫినెట్గా అండి, ఆలయాల పవిత్రత కాపాడుకోవాలా, ఆలయాల్లో హిందూ మతేతరులు ఉండకూడదు అనేది కరెక్టే. ఆలయాల్లో పెట్టే తీర్థ ప్రసాదాలు కూడా కలుషితం కాకూడదు, దీని మీద నిఘా ఉండాలని చెప్పన్నాడు. అదే సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎమ్మటే స్పందించండి అని అంటున్నాడు. స్పందించాలి కదా, స్పందించకపోతే మీరెట్లా యువత అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. మన మీద దాడి జరిగినప్పుడు అందరూ ముక్తకంఠంతో ఉండండి, అది పిలిపించాడు యువతకి. తప్పేం కాదు కదా, ఏకతాటి మీదకి రావాలి అందరూ. ఏకతాటి మీదకి రాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి మన మీద పడతాడు ఇక్కడ. ఇప్పుడు అంతే కదండి. ఒకప్పుడు పోర్చుగీస్ వాళ్ళు వస్తే మనం ఇక్కడికి వచ్చి స్థలం ఇచ్చాం, చర్చీలు కట్టుకున్నారు. అదేవిధంగా ముస్లిమ్స్ వస్తే మసీదులు కట్టుకోవడానికి మనం అందరినీ ఆహ్వానిస్తాం. అంటే వసుదైక కుటుంబం లాంటి మన రాజులు, మన ఆ రోజు కృష్ణదేవరాయల కాడి నుంచి అనేక మంది రాజులు మనకి వాళ్ళు ఇదే దేశాల నుంచి వర్తకం చేసుకోవడానికి ఇక్కడికి వస్తే మన దేశంలో స్థలాలు ఇచ్చాం. ఇప్పుడు అది వస్తమే కదండి. అంత అవకాశం ఇచ్చినప్పుడు మనం మన దాడుల మీద మన హైందవ సంస్కృతి ఇబ్బంది పడుతుంటే, దాడులు జరుగుతుంటే చూసి చూడనట్టుగా ఉండొద్దు. మీరు చైతన్యవంతంగా ఇంటి కూడా కూర్చొని
ఖాళీ కూర్చోవద్దు, చైతన్యవంతంగా మీలో పౌరుషంతో బతకండి అని చెప్పి పిలిపించాడు. సో ఒక క్లారిటీ రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఎలా ముందుకు వెళ్తారు అనేది ఒక క్లారిటీ ఇచ్చేసారనుకోవచ్చు. 100% అండి. ఈ క్లారిటీ అనేది డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పరిశీలిస్తుంది. జాతీయ స్థాయిలోనే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కాబోతుందనేది మన దృష్టికి వస్తుంది. అదే కనుక జరిగితే 100 కోట్ల మంది హిందువులు హ్యాపీగా నిద్రిస్తారు. అదే సమయంలో ఆ బోర్డు సెంట్రల్లోనే కాకుండా ప్రతి రాష్ట్రంలోనూ ఎక్కడైతే దేవాలయాల పరిధిలో ఎక్కడైనా ఇటువంటి జరిగినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించే యంత్రాంగం ఉండాలి, ఆ మెకానిజం ఉండాలి. అటువంటి సమర్థులు, నిస్వార్థమైన సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఆ యొక్క పరిరక్షణ బోర్డుకి అధినేతగా ఉండాలి. రైట్ సార్. సో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన సనాతన ధర్మాన్ని కాపాడడానికి, అదేవిధంగా జాతీయ స్థాయిలో బోర్డును కూడా ఏర్పాటు చేయడానికి నిన్న ఆయన చేసినటువంటి ప్రసంగం కావచ్చు, లేదంటే వారాహి డిక్లరేషన్ కావచ్చు, జాతీయ స్థాయిలో ఇది ఒక కదలికను తీసుకొస్తుందని చందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.